నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఒక కంపారిజన్ మొదలైంది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా తీసుకునే విధాన నిర్ణయాలు ఒక ఎత్తు అయితే, రాజకీయంగా వారు తీసుకునే నిర్ణయాలు, వారు తిప్పుతున్న చక్రాల గురించే చర్చ. ఇప్పుడు ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో పోల్చుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడో వెనకబడ్డాడన్న భావన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ కొంతమంది ఆలోచన పరుల్లోనూ మొదలవుతుంది. ఎందుకు ఈ ఆలోచన మొదలవుతుందంటే, రేవంత్ రెడ్డి తీసుకున్నంత కఠినమైనటువంటి నిర్ణయాలు, వేగవంతమైనటువంటి నిర్ణయాలు చంద్రబాబు తీసుకోవడంలో ఎక్కడో వెనకబడుతున్నాడు. ఈ చంద్రబాబేనా నేషనల్ ఫ్రంట్లో చక్రం తిప్పింది, ఈ చంద్రబాబేనా ప్రధానులను నిర్ణయించింది, ఈ చంద్రబాబేనా రాష్ట్రపతులను నిర్ణయించింది, ఎందుకు 4.0లో చంద్రబాబు ఇంత స్లోగా ఉన్నారు అనే చర్చ మొదలవుతుంది. ఎందుకు చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య కంపారిజన్ మొదలైందో ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పిసిసి అధ్యక్షుడయ్యి ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఏ విధానాలు అనుసరించాడు, ఎంత కష్టపడ్డాడనేది తెలంగాణ సమాజానికి తెలుసు. సరే, విమర్శలు ఎలాగూ ఉంటాయి, విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆయన కష్టం కూడా ఉంది అనే విషయాన్ని గుర్తిస్తున్నారు కదా చాలామంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది, ఆయన కష్టానికి తగిన విధంగా ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న దూకుడుని చూస్తున్న చాలామంది, డజనుకు పైగా ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాల పాటు ఎదురు లేకుండా చేసుకోగలిగాడు రేవంత్ రెడ్డి. సేమ్ టైం చంద్రబాబు నాయుడిని చూసుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు తప్ప తెలుగుదేశం పార్టీలో పార్టీ అధిష్టానం ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా రాజకీయాల్లో స్టార్ వాల్డ్ ఆయనే. కానీ ఎందుకో చంద్రబాబు వెనకబడుతున్నాడు రేవంత్ రెడ్డి లాంటి దూకుడు నిర్ణయాలు తీసుకోవడంలోనే. చంద్రబాబు నాయుడికి ఎదురెవరూ లేరు. ఆయన చెప్పినట్టు వినాల్సిందే, ఆయన చెప్పినట్టు చేయాల్సిందే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పక్కాగా అమలు జరిగిపోతుంది, ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా. కానీ రేవంత్ రెడ్డి లాగా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు అంత దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు అనేది చర్చ జరుగుతుంది. కారణం ఏంటో మరి. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వద్దాం. మొదట ఈ డజన్ మందిని పక్కన పెట్టేశాడు. ముఖ్యమంత్రులు కాదు, అభ్యర్థులు కాదు, మీరు మంత్రులు లేదా నాయకులు, నేను ముఖ్యమంత్రిని, నేను చెప్పినట్టు చేయండి అని అందరూ గప్చుప్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మంత్రులు చేయడంలో ఎక్కడో వెనకబడుతున్నారు. ఎమ్మెల్యేలు ఆయన మాట వినడంలో ఎందుకో కంట్రోల్ తప్పుతున్నారు, పార్టీని కంట్రోల్లోకి తీసుకోలేకపోతున్నారు. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, తొందరపడి ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చానేమోనని. సరే, ఇప్పుడు ఈరోజు ఒక రకంగా ఆయన పశ్చాత్తాప పడుతున్నారేమో, కానీ కంట్రోల్ చేయొచ్చు కదా. దాదాపు 80 మంది కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు కంట్రోల్ చేసే మెకానిజం ఆయన దగ్గర ఉంటుంది కదా. కానీ కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది చర్చ. చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తిరువూరు మొదలుకొని నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు, ఇలా ఒకటేంటి కృష్ణా జిల్లా ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక చాలా అంశాలే ఉన్నాయి. అన్నీ కళ్ళ ముందు కనబడుతున్నవే. మొన్న కావల్లో ఏం జరిగిందో చూసాం, తిరువూరులో ఏం జరిగిందో చూసాం, కందుకూరులో ఏం జరిగిందో చూసాం, అనంతపురంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం, జేసీ ప్రభాకర్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేకి మధ్య ఏం జరుగుతుందో చూస్తున్నాం, అనంతపురం అర్బన్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం, ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి మధ్య, కావల్లో ఏం జరిగిందో చూసాం, తిరువూరులో ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఈ విషయాల్లో ఎందుకు చంద్రబాబు వేగవంతమైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనేది అందరూ ఎదురు చూస్తున్నటువంటిది. చంద్రబాబు ఈరోజు తొందరపడి వీళ్ళకి టికెట్లు ఇచ్చానేమో అని పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది చర్చిస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి అలా పశ్చాత్తాపడట్లేదు. మంత్రులకు నేరుగా వార్నింగ్ ఇచ్చేశారు. మొన్న కూడా అందరూ నేను ముఖ్యమంత్రిని ఊరికే అయ్యాను అనుకుంటున్నారా, ఎంత కష్టపడితే నేను ముఖ్యమంత్రిని అయ్యాను, నేను నా మాట వినకపోతే ఎవరిని లెక్క చేయను, లెక్క చేయడం ఇన్ ద సెన్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా సిద్ధం అనేటువంటి ఒక సందేశం ఇచ్చేశాడు. ఆల్రెడీ తీసుకుని కూడా చూపించాడు ఆయన. ఏంటి, తీర్మాన్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రత్యేకంగా
రెడ్డి నాయకుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఏమైంది? కట్ చేస్తే తీర్మాన్ మల్లన్న సస్పెండ్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఒక వివాదం నడిచింది ఇద్దరు మంత్రుల మధ్య, కొండా సురేఖ అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య. పంచాయతీ చాలా పెద్దదైంది. కొండా సురేఖని బర్తరఫ్ చేస్తారేమో మంత్రివర్గం నుంచి అనే స్థాయి వరకు వెళ్ళింది. కొండా సురేఖ కూతురు నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగింది? మంత్రి ఏకంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. కొండా సురేఖ బహిరంగంగా మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఎందుకు జరగట్లేదు? చంద్రబాబు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మంత్రుల చేత ఎమ్మెల్యేలని లేదా తానే ఎమ్మెల్యేలతో మాట్లాడి ఇన్ఛార్జి మంత్రులు ఉంటారు వాళ్ళతో చెప్పించో ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? అవినీతి ఆరోపణలు బోలెడంతమంది ఎమ్మెల్యేల మీద వస్తున్నాయి, ఎందుకు ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు? మంత్రుల మీద ఆరోపణలు వస్తున్నాయి, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? నెల్లూరు అర్బన్ ప్రస్తుత మున్సిపల్ మంత్రి నారాయణ విషయంలో కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మొన్న రేషన్ మాఫియాకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారు. ఇవన్నీ ఎందుకు చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారా, లేదా ప్రస్తుతానికి కదిలిస్తే ఏమన్నా సమస్యలు వస్తాయని ఆలోచిస్తున్నారా అనేది తెలుగుదేశం పార్టీలో చూస్తున్న వాళ్ళకి అర్థం కాక తల గోక్కుంటున్నారు. వేరాజ్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఇంత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ విషయంలో కూడా ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్, ఒకవైపు ప్రేమ్ సాగర్ రావుకి అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ఇన్వైటీగా మంత్రివర్గం కాకపోయినా క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆయనకి స్పెషల్ ఇన్వైటీగా ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు ప్రేమ్ సాగర్ రావుకి. అలాగే మంత్రిగా అజారుద్దీన్కి అవకాశం ఇవ్వడం అతిపెద్ద గేమ్ చేంజర్ అని అంటున్నారు. ఒక మైనారిటీకి ఇప్పటివరకు మంత్రివర్గంలో స్థానం లేదు, అన్ని పార్టీలు విమర్శిస్తూ వచ్చాయి, బీజేపీ బీఆర్ఎస్ ప్రత్యేకంగా. డెఫినెట్గా ఆయన మంత్రివర్గంలో మైనారిటీలకి స్థానం కల్పించి వాళ్ళ నోరు మూయించగలిగారు. ఇక్కడ ప్రత్యేకంగా కేవలం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నుంచి ఎదుర్కొంటున్న విమర్శలే కాదు, పక్క పార్టీలు కూడా చాలా స్ట్రాంగ్ అయిన పార్టీలు. ఇటు 10 సంవత్సరాలు తెలంగాణని పరిపాలించిన బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీ, స్ట్రాంగెస్ట్ పార్టీ. కేంద్రంలో 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ అతిపెద్ద పార్టీ, స్ట్రాంగెస్ట్ పార్టీ. బీజేపీ సిటీలో ఎక్కువగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీ. అలాంటి పార్టీలను కూడా, అటువంటి పార్టీల గురించి కూడా ఆలోచించకుండా రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ ఉన్నాయి. అజారుద్దీన్ని మంత్రి చేయడంతో పాటు సెటిలర్స్ ఓట్లు, తెలుగుదేశం పార్టీ అనుకూలురు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఓట్లు, ప్రత్యేకంగా కమ్మవారి ఓట్లు, ఇవన్నీ గంపగుత్తగా తన వైపుకు తిప్పుకునేలా రేవంత్ రెడ్డి చేస్తున్న స్ట్రాటజీ చూస్తూనే ఉన్నారు. అమీర్పేటలో మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతాం, నేనే విగ్రహాన్ని ఆవిష్కరిస్తా అని అంత బహిరంగంగా చెప్పేశాడు తడుముకోకుండా. సో ఇంత వేగంగా, ఇంత నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు ఎక్కడో వెనకబడుతున్నారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. తర్వాత సినిమా వాళ్ళకి టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు, సరే సంతోషించారు. ఆ టికెట్ల పెంపులో 20% కార్మికులకి వెల్ఫేర్ ఫండ్ కింద పెట్టేస్తానని మాట ఇవ్వడంతో సినీ కార్మికులంతా రేవంత్ రెడ్డి వైపు చూసారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా అందులో పనిచేసేటువంటి 24 క్రాఫ్ట్స్లో పనిచేసేటువంటి క్రూ చాలామంది ఉంటారు, వేల మంది ఉంటారు. వాళ్ళకందరికీ రేవంత్ రెడ్డి అంటే ఒక అభిమాన ఇది అయింది. 20% టికెట్ రేట్ పెంపులో వాళ్ళకి ఫండ్ కేటాయించడం అంటే మామూలు విషయం కాదు కదా. సో రేవంత్ రెడ్డి ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎవరికి ఎక్కడ స్థానం కల్పించాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయన ఉంచుకుంటూ వెళుతున్నప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో ఇన్ని వివాదాలు నడుస్తుంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా నిర్ణయాలు తీసుకోవడంలో, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకబడుతున్నారు అనేటువంటి చర్చ మొదలైంది. నేను ముందుగా చెప్పినట్టు ఈయనేనా నేషనల్ ఫ్రంట్లో చక్రం తిప్పిన లీడర్ అనే మాట వినబడుతుంది ఇప్పుడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితిని ఎప్పుడు చక్కదిద్దుకుంటారు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగని చంద్రబాబు నాయుడు ఏమి చిన్న లీడరు, మామూలు స్థాయి లీడర్ కాదు. కానీ ఎందుకో మీనమేషాలు, అంటే చంద్రబాబు నాయుడు గారి సహజ శైలి అది అని కొంతమంది చెప్తున్నప్పటికీ ఇప్పుడు రాజకీయాలు వేరుగా ఉన్నాయి కదా. ఒక పక్క నుంచి వైసీపీ ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రతి విషయం మీద ప్రచారం మరోలా చేసుకుంటూ వెళుతున్నప్పుడు
కేవలం మేము చర్యలు తీసుకుంటాం, ప్రత్యేక చట్టం తీసుకొస్తాం అని అంటూ మేనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఏదో ఒకటి చర్యలు తీసుకొని వీటిని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు కదా. చివరికి విజయవాడ వరదల్లో, ఇప్పుడు మోంతా తుఫాను వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, తిట్టాడు, వెళ్ళిపోయాడు. దీన్నే సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు కట్టడి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనే విషయాన్ని అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడికి 135 సీట్లు కాకుండా తెలుగుదేశం పార్టీకి ఏదన్నా బొటాబొటీ సీట్లు వచ్చి ఉంటే గనక పరిస్థితి ఎలా ఉండేది అనే స్థాయి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది ఇప్పుడు. మరి మంత్రుల్ని కంట్రోల్ చేయడంలో వెనకబడాల్సి వస్తుందా, లేదా సర్దుకుంటారు, లేదా సమస్య పోతుంది అని ఇంకా వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తే కింది స్థాయి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ వల్ల కావట్లేదు, వాళ్ళు ఊపిరి తీసుకోలేకపోతున్నారు. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్ల వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవడం, లేదా పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, పార్టీ స్ట్రక్చరు, పార్టీ సిద్ధాంతాలు తెలియనటువంటి వ్యక్తుల్ని తీసుకొని సీట్లు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేయడం వల్ల కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు, లేదా మధ్యలో వచ్చిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి క్రమశిక్షణతో పనిచేస్తున్న వాళ్ళు ఊపిరి తీసుకోలేకపోతున్నారు అని కూడా ఆ స్థాయి వరకు వెళ్ళి మాట్లాడాల్సి వస్తుందంటే ఈ ఉపేక్షించడం అనేటువంటి ధోరణే కారణం, చంద్రబాబు నాయుడు ఉపేక్ష ధోరణే కారణం అనేది మాట్లాడుతూ ఉన్నారు. కంపారిజన్ చేసినప్పుడు అందుకే ముందే అంటున్నారు, గురువుని మించిన శిష్యుడు అని రేవంత్ రెడ్డిని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తూ ఎస్సీ వర్గీకరణ విషయంలో అంతే దూకుడుగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఆ రోజు అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలో ప్రకటన చేసేశారు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణ చేశారు, కాదంటలేదు. కానీ వేగం, సత్వర పరిష్కారం దిశగా ఎస్సీ వర్గీకరణ అదే అయితే బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% విషయంలో మేం చేయాల్సిందంతా చేసాం, కోర్టులే ఆపాయి అనేటువంటి స్థాయికి తీసుకొచ్చారు. మరి బీసీలు ఈ విషయాన్ని నమ్ముతారా అనే చర్చ ఉంది. వాళ్ళు నమ్ముతారా నమ్మరా అనేది పక్కకు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి 42% ఇవ్వాలనేటువంటి విషయాన్ని అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి దాన్ని గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ సంతకం పెట్టలేదనే ఒక దగ్గర మిగిలిపోయింది అంతే. సో కోర్టులు వ్యతిరేకించాయి, కోర్టులకు వెళ్ళారు కొంతమంది బీసీ వ్యతిరేకులు అనే దగ్గర ఆగిపోయింది. సో అక్కడ రేవంత్ రెడ్డి దూకుడుగానే నిర్ణయం తీసుకున్నాడు, అక్కడ రేవంత్ రెడ్డి గెయిన్ అయ్యాడు. దాంతోపాటు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు, గ్రూప్స్కి సంబంధించి కొన్ని సమస్యల్లో పడి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇటు ప్రభుత్వ పరంగా పరిపాలనలో, రాజకీయంగా, పార్టీలో రేవంత్ రెడ్డి నెక్స్ట్ లేదా ఆ నెక్స్ట్ ఇంకో 2 పర్యాయాలు నేనే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీలో అనే స్థాయి వరకు రాజకీయాలను తీసుకెళ్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు ఎందుకో వెనకబడుతున్నాడు అనేటువంటి చర్చ మొదలైంది. మరి తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో, పార్టీ కాదు పార్టీ అధిష్టానం ఈ విషయంలో ఎంత చొరవ తీసుకొని ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మరి ఈ చర్చని ఎంత త్వరగా తెలుగుదేశం పార్టీ కింది స్థాయి కార్యకర్తల్లో పోగొడతారు అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీదే ఆధారపడింది. థ్యాంక్ యూ.